ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 2024 తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 10వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా ఉండబోతుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి లాభాలను పొందగలుగుతారు. బుద్ధి బలంతో ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి దానిలో కూడా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరానికి సరిపడా డబ్బును సంపాదించుకోగల తెలివితేటలను మీరు ఈరోజు ఉపయోగించగలుగుతారు. చక్కగా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా మీకు ఏర్పడుతుందండి. వ్యాపారంలో చక్కటి లాభాలను కూడా చూడగలుగుతారు. అంటే ఏదైతే మీరు వ్యాపారాన్ని చేస్తున్నారో దానిలన్నిటిలోనూ కూడా లాభాలని చూడగలుగుతారండి. ఇక ఏదైతే మీరు పేరు ప్రఖ్యాతులను ఆశించకుండా మీ పనులని ముందుకు తీసుకువెళ్తున్నారో, మీ పనులు సజావుగా సాగడమే కాకుండా మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి గౌరవ మర్యాదలు ప్రతి చోట దక్కుతాయండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా మీరు పనులను అయితే చేస్తారు. అంతేకాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో అందరి మేలు కోరే విధంగా మీ ఆలోచనలు ఉండటం మీ యొక్క గౌరవ మర్యాదలు మరింతగా పెరిగే అవకాశాన్ని ఇస్తుందండి. అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకోగలుగుతారు. అంటే మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క సత్ప్రవర్తన ఈరోజు ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎవరైనా మీ దగ్గరికి కష్టమని వస్తే వారందరినీ కూడా ఆదుకునేంత గొప్ప మనస్తత్వంతో ఈరోజు మీరు ఉండగలుగుతారండి. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా నేనున్నాను అనుకుని ముందుకు వెళ్ళి వారిని ఆదుకోవాలనే ఆలోచనతో మీరు ఉంటారు. అంటే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు. అది కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా, ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా ఆ పనులు కూడా మీ నెత్తినే వేసుకుంటారు. అంటే చక్కగా మీ భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడంలో ఈరోజు మీకు ఎంతో సంతోషం అయితే ఉంటుంది. అయితే ఆ విధంగా మీరు ఈరోజు ప్రవర్తించడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ఆలోచించి తీసుకోగలుగుతారు. అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ వాళ్ళని సంప్రదించి కూడా నిర్ణయాలు తీసుకుంటారండి. వారికి మీరు ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇవ్వటం కూడా వారిని సంతోషపరిచే విధంగా ఉంటుంది. అంటే వారి పెద్దలను గౌరవించడం కానీ, వారి యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో వారికి సహాయపడటం కానీ వారికి మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కగా సహాయ సహకారాలు లభిస్తాయి. మీ బాధ్యతల నిర్వహణలో, అంటే కుటుంబ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత జాగ్రత్తను అయితే వహిస్తారండి. అది కూడా వారి యొక్క మనస్సుల్లో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా చక్కగా ఉంటుందండి. అయితే ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తులు మాత్రం కాసింత జాగ్రత్తలను తీసుకోవటం మీకు ఈరోజు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండగలుగుతారండి. ఇంతగా మీరు ప్రతి పనిని కూడా ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉంటారు. అంటే దేన్ని కూడా వెనక్కి నెట్టడం కానీ, ఇది జరగదులే అని ఆలోచించడం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతిదీ మాకు అనుకూలంగా ఉంటుంది, దైవబలం మాకు సహాయంగా ఉంటుంది, మేము మంచి వైపే వెళ్తాము, మేము మంచిగా అన్ని పనులు చేస్తాము అనే నమ్మకం మీ మీద మీకే ఉంటుందండి. అంతేకాకుండా మీ పెద్దలని గౌరవించడం, పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకోవడం అది కూడా ఈరోజు మీకు మరింతమైన సత్ఫలితాలు రావడానికి ఎంతో దోహదపడుతుంది. పెద్దలను అందరూ కూడా మీకు ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఈరోజు ఆ విధంగా ఉంటుంది. అందరి మనసులను గెలుచుకునే విధంగా ఉంటుంది. ఆర్థికంగా డబ్బు పరంగా చక్కగా అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. సకాలంలో మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల తాలూకా లావాదేవీలను జరిపి చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. మీకోసమే ఈ పనులు వచ్చాయా అన్నట్టు అయితే ఉంటాయి కొన్ని పనులు. ఆ పనులలో మిమ్మల్ని వెతుక్కుంటూ, అంటే ఎవరి ద్వారా చేయించాలి అంటే ఫలానా వ్యక్తి ద్వారా చేయించాలి అనే విధంగా ఆ పనులైతే ఉంటాయి. అవి అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చక్కగా మీరు చేతుల నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అయితే ఎవరైనా ఏమైనా ప్రలోభాలు పెట్టినా, ఏమైనా ఇబ్బందులు పెట్టాలని చూసినా అటువంటి వారి విషయంలో మాత్రం
తగు జాగ్రత్తలను వహించటం ఈరోజు మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీ రోజునైతే ప్రశాంతంగా గడపడానికి అవకాశాన్ని ఇస్తుందండి. ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా మనసులోకి నిరాశను కానీ నిస్పృహను కానీ రానివ్వడం కానీ ఇట్లాంటివి లేకుండా మీరు ప్రతి పనిలో ముందుకు వెళ్ళటం వల్ల మరింత విజయాలను పొందుతారు. మానసికంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ లేదా ఏదైతే మీరు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అయితే కాసింత ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తులను కూడా ఈరోజు చూపించగలుగుతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతటి పనిభారం ఒత్తిడి ఉన్నా కూడా వేటిని పట్టించుకోరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీద మాత్రమే మీరు ధ్యాస పెట్టి సకాలంలో ఆ పనులన్నిటినీ చకచక పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కాసింత ఎక్కువగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తే అదే విధంగా మీకు చక్కటిగా మీకు అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే వారు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారాలు చేసుకున్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుందండి. దానిని అధిగమించి ఏమాత్రమో పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. సకాలంలో మీరు అన్ని పనులను పూర్తి చేసుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించడమే కాకుండా వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో కలిసి అన్ని విధాలుగా కూడా చర్చలు జరిపి వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారంలో అవన్నీ చురుగ్గా సాగేలాగా చూసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడి ఏదైతే పెడుతున్నారో దాన్ని లాభాల బాటలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ పెద్దల యొక్క సలహాలు కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. గతంలో ఏదైతే పెట్టుబడి తాలూకా లావాదేవీలను మీరు పొందలేకపోయారో వాటిని కూడా ఈరోజు చక్కగా పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ వ్యవహారాలు చేసేవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు చక్కగా ఆదాయాన్ని పొంది మంచిగా మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుందండి. అయితే దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడంలోనే మీరు చక్కగా మీ యొక్క పాత్రను అయితే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ వంతుగా మీరు ఏదైతే చెయ్యాలో వాటన్నిటిని కూడా నెరవేర్చగలుగుతారండి. మీ కుటుంబ సభ్యుల నుంచి మీ శ్రేయోభిలాష నుంచి చక్కటి ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. మీరు చేసే పనులకు మీ కుటుంబ సభ్యుల నుంచి గుర్తింపు కూడా లభిస్తుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం మీకు మరింత మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలను చూడగలుగుతారండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు మీరు పనులన్నింటినీ కూడా చేసుకోగలుగుతారండి. వ్యాపార లావాదేవీలను ఎంతో చక్కగా చక్కబెట్టగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పని చేసే కార్యాలయంలో చక్కగా పని భారం కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతలను అయితే మీరు సకాలంలో పూర్తి చేసుకోవాలని, మీ యొక్క పనులను చకచకా ముగించుకోగలుగుతారు. అంతేకాకుండా గౌరవప్రదమైన స్థానంలో మీకు ఏదైతే వేతనం ఉందో అది రెట్టింపుగా రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే చిన్నపాటి కొద్దిపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. వారు తీసుకునే నిర్ణయాలు కూడా మీ యొక్క అభివృద్ధికి కారణంగా ఉంటాయండి. వారు ప్రతిదీ మీకు సలహా ఇస్తూ, సూచన ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు వారికి గౌరవాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇద్దరి మాట ఒకటే, రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కాసింత జాగ్రత్తలను అయితే ఈరోజు వహించవలసి ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారు, రాజకీయ వ్యవహారాలు చేసే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీరు చేసే ప్రతి పని కూడా ముందుకు వెళ్ళడం, అందరికీ ఉపయోగపడేలాగా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు చేసే పనుల వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హోదాను మీరు పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అని కానీ, స్థిర చరాస్తులను ముందుకు తీసుకువెళ్ళి ఏదైనా అడ్డంకులుంటే వాటిని తొలగించాలని కానీ ఆలోచిస్తున్నారో, అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలంగా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభమైన ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన తీపి రొట్టెలను మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.